ఉంది. అంటే ఒక అతీతమైనటువంటి ఆత్మశక్తి సాధననే ఈ చిన్నమస్తాదేవిగా చెబుతారు. ఈ చిన్నమస్తాదేవిలో మనిషి తనను తాను బలహీనమైనటువంటి కోరికలతోటి మారిపోయి తన జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటూ చక్కటి అద్భుతమైనటువంటి జీవితాన్ని సర్వనాశనం చేసుకోకుండా ఉండడం కోసం అమ్మవారు తన యొక్క కోరికలను అదుపులో బలీనం కాకుండా చేసుకోవటానికి చూపించగలిగేటువంటి ఏకైక నిజస్వరూపం ఏదైనా ఉన్నదానంటే చిన్నమస్తానాదేవి. ఇలాంటి చిన్నమస్తానాదేవి యొక్క అమ్మవారి దర్శనం మనము చాలా ప్రాంతాల్లో చాలా అరుదుగా దర్శనం చేసుకుంటూ ఉంటాం. మనం అంటూ ఉంటాం చాలా సందర్భాల్లో, నా కోరికలు తీరట్లేదండి, చాలా కోరికలు ఉండిపోయి ఏ పని అవ్వటం లేదు, ఇల్లు కొనుక్కోవడమా లేకపోతే ఇంకొకట బిల్డింగా ఉద్యోగమా, అనేక రకాల కోరికలు ఉంటాయి. ఈ కోరికలు తీరాలి అనంటే చిన్నమస్తాదేవి యొక్క ఆరాధన తప్పనిసరి.